11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమంలో కావలి పట్టణంలోని ఐకాంట్ సెంటర్ దగ్గర ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈ నెల 21 నుండి వచ్చే నెల 21 వరకు కొనసాగుతుందని కావలి మున్సిపల్ కమిషనర్ జి. శ్రావణ్ కుమార్ గారు తెలియజేశారు. మున్సిపల్ సిబ్బంది మరియు యోగా ప్రియులు అత్యధికంగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి ప్రముఖ యోగా శిక్షకురాలు బిటి జయలక్ష్మి యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. పై కార్యక్రమం నందు కావలి మున్సిపల్ కమిషనర్ జి. శ్రావణ్ కుమార్ డి. ఈ సాయిరాం యోగ మాస్టర్ బిటి జయలక్ష్మి కావలి యోగ కన్వీనర్ నల్లూరి రవికుమార్ ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. ఆనంద్ మున్సిపల్ సిబ్బంది మరియు యోగా ప్రియులు పాల్గొన్నారు. నిత్య యోగ సాధన కొరకు మనకు 6-7 సెంటర్స్ ఉన్నాయి. ప్రతినిత్యం కూడా యోగ సాధన జరుగుతూ ఉంది. కానీ మన జీవితాశయం ప్రతి ఒక్కరికి కూడా యోగా అందించాలా అనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాము. దానిలో ఈ సంవత్సరం మన ప్రధానమంత్రి యొక్క ఇనిషియేషన్ కానీ, మన సీఎం ముఖ్యమంత్రి గారి ఇనిషియేషన్ కానీ, మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క యోగా యొక్క ఇంపార్టెన్స్ ని ఇవన్నీ మీరు అందుకోవాలంటే ప్రతిరోజు మీరు యోగా చేయాలి. వినడం చూడడం కాదు. ఏదైనా పరిస్థితి మంచిగా ఉంటుందంటే ఏం చేయాలి? మనము తింటేనే కదా. అట్లాగే యోగా చేస్తేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. దాదాపుగా 40 ఏళ్ళు అయింటుంది నేను యోగాలో ఎంటర్ అయ్యి. ఇప్పటి వరకు 4 లక్షల పైచిలకు స్టూడెంట్స్ ఉన్నారు నాకు. అందులో మీరు కూడా ఇప్పుడు భాగస్వామ్యం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.